ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం మహాసరస్వత్యై నమో నమ. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 31st మే 2026 నుండి 6th జూన్ 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం రోజులు తెలుసుకుందామండి. ఈ తెలుసుకునే ముందర ఈ గ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేషంలో కుజుడు, వృషభంలో రవి, గురుడు మారిపోతున్నాం కానీ బుధ శుక్రులేమో మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్ కర్కాటక రాశిలోను, అలాగే రాహు కుంభ రాశిలోను, శనీశ్వరుడు మీన రాశిలో ఉన్నాడు. ఇప్పుడు మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశిలోనే కుజుడు మీ రాశిపతి ఉండడం వలన ధైర్యం, ప్రయాణాలు చేయడం, స్థిరత్వం లేకుండా ప్రయాణాలు చేయడం, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ జర్నీస్ అంటాం కదా, ఫ్లో ఆఫ్ మనీ కూడా ఎక్కువ ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, కోపాలు ఎక్కువ ఉంటాయి, ఆవేశంగా ఉంటుంది. అంటే మీకు విజయం సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏదేమైనా బుధ శుక్రుల వలన ఎక్కువగా ప్రయాణాలు చేయడము, రవి వలన ధనప్రాప్తి కలగడము, అలాగే స్పీడ్నెస్ పెరగడము, అలాగే గురు ప్రభావం వలన అద్భుతం అండి. గురుడు 4th భావంలో ఉండడం వలన విద్యలో రాణించడము, అలాగే మీ తల్లిగారికి ప్రభావమానాలు పొందడము, వాహనాలు కానీ, గృహ సౌఖ్యం కానీ, ఆభరణాలు కానీ ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. రైతులకు కూడా చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉన్నాయి. మేషరాశిలో సినిమా రంగంలో ఉన్న వారికి, లేకపోతే కళారంగంలో ఉన్న వారికి గురు ప్రభావం వల్ల మ్యూజిక్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. భరతనాట్యంలో బాగా ఉంటుంది, సక్సెస్ అవుతారు. వేదశాస్త్ర విద్య మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వేదశాస్త్రంలో బాగా డెవలప్ అవుతారు. గురుడు ప్రభావం వలన 4th భావంలో గురుడు ఉంటే వేదశాస్త్ర విద్యని, వేదాలని బాగా డెవలప్ చేస్తాడు ఆయన. అలాగే పంచమస్థానంలో కేతు వలన కూడా పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా మీరు ధన సంపాదన పొందుతారు. అంతేకాకుండా మీకు కుటుంబంలో సౌఖ్యత, వివాహ శుభకార్యాలు కలగడము, రావడము, అలాగే మీ రాశి వారికి భాగ్యస్థానంలోను, దశమ స్థానంలో కూడా చంద్రుడు వలన అంటే 3వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు కూడా భాగ్య రాజ్యస్థానంలో చంద్రుడు వలన ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, అలాగే మీ చేస్తున్న ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉండడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి బాగుండడము, ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉండడం జరుగుతుంది. రాహు కూడా లాభస్థాలు ఉండడం వలన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కంప్యూటర్స్, మీ ఏ వ్యాపారం చేసినా వ్యాపారాల్లో దినదిన ప్రవర్ధమానం కలుగుతూ ఉంటుంది. 12వ భావంలోని ఉన్న ఊరు నుంచి దూర ప్రాంతాలకు పంపిస్తుంటాడు, పండితుడిని చేస్తూ ఉంటాడు, మీ కార్యక్రమాలు మీరే నిర్వహించేది చేస్తుంటాడు. పైగా గురుదృష్టి వలన అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అలాగే విదేశ పర్యటనలు మీరు చేసుకోబోతున్నారు. వృషభ రాశిలోనే రవి స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుందండి. తెలివి గలవారుగా ఉంటారు, ధైర్యంగా ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. రవి వల్ల 4th హౌస్ లో రవి ఉండడం వలన మీ రాశిలోనే బాగా చదువు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ముఖవర్చస్సు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా బుధ గురులు 2వ భావంలో ఉండడం వల్ల భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ద్వితీయాధిపతి 2వ భావంలో ఉండే మీ రాష్ట్రాధిపతి కూడా కలిసి ఉన్నాడు. కష్టపడి ధన సంపాదన ఉంటుంది మీకు. అలాగే సంగీతం పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుందని క్లియర్గా చెప్పేయచ్చు. ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది. 3వ భావంలో గురుడు వలన కూడా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అంటే మీ సోదరమణులకి బాగుంటుంది. మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడము, వాళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు అందించడము జరుగుతుంది. కొత్త ఆలోచనతోటి మీరు జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. చదువులో కూడా కేతు ప్రభావంలో చిన్న ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు బ్రహ్మాండం జరుగుతాయి. మేము భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్లో ఏమాత్రం లోటు ఉండదు. అంతేకాకుండా మీ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో 3, 5వ తారీఖు, 6వ తారీఖు కూడా చంద్రుడు ఉంటాడు. కాబట్టి విదేశీ పర్యటనలు, అయితే తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, స్నానాలు, గంగా స్నానాలు, లేదా యమునా నది పుష్కర స్నానాలు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావం వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగాలు వస్తాయి. విదేశ పర్యటనలో లా కోర్స్ చదివే వాళ్ళకి, అయితే మెడిసిన్ చదివే వాళ్ళకి కూడా మంచి యోగవంతంగా ఉంటుంది. శని ప్రభావం వలన రాజకీయ రంగంలో బాగా పదవులు సంపాదించుకుంటారు. డబ్బు కాదుంటాయి, పదవులు సంపాదించుకుంటారు. బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మీరు ధనం ఆటోమేటిక్గా వస్తుంది కదండి. మీరు ఎంత కష్టపడుతున్నారో అంత తగ్గట్టుగా భగవంతుడు ఇస్తాడు మీకు. న్యాయబద్ధమైన ధర్మం మీ దగ్గర ఉంటుంది. రాహు దశమంలో
శని లాభంలో ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినిమా పరిశ్రమలో ఉన్న వారికి, వ్యాపార సంబంధించిన ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. కుజ ప్రభావం వల్ల కూడా సన్మానాలు జరుగుతూ బాగా మీకు డబ్బు ఖర్చు అవుతూ దైవ దర్శనాలు చేసుకుంటుంటారు. చిన్నపాటి యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారికి బుధ శుక్రుల కాంబినేషన్ ఎక్సలెంట్. ఆ బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ప్రతి పనులను ముందంజలో ఉండము. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి, కళారంగం ఉంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాళ్ళకి చాలా బాగుంటుందంటే ధన ప్రాప్తి కలగడము, అలాగే ఎక్కువ మాట్లాడడము, కంఠధ్వని అంటాం కదా, మాట్లాడడం, ముఖ వర్చస్సు పెరగడము, నేమ్ అండ్ ఫేమ్ రావడము, విద్యలో బాగా రాణించడము, గణిత శాస్త్ర విద్యలో మీరు బాగా సంపాదించడం, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అలాగే యాక్టింగ్లో, కళారంగంలో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా గురు ప్రభావం కూడా ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ ఉంది. ఎక్కువ కుటుంబ సభ్యులతో, బంధువులతో మీరు ఎక్కువ ఉంటారు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంటుంది, కంటిన్యూస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, స్పీచెస్. అలాగే తమ్ముళ్ళు కలుస్తుంటారు. కేతు వలన కష్టపడి సంపాదించడము, ధన సంపాదన ఉండడము, ప్రయాణాలు చేయడము, వే ఆఫ్ థింకింగ్ స్టైల్ మారిపోవడము చాలా బాగుంటుంది. కానీ విద్యలోనూ, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితుల్లోనూ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైతులు కూడా అంత అద్భుతం ఫలితాలు ఏమి ఉండవు. కుజ దృష్టి వల్ల కూడా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో బాగా ధన సంపాదన ఉంటుంది. అలాగే కళారంగంలో కూడా మీకు అవకాశాలు ఎక్కువ రావడానికి ఉంది. చంద్రుడు 3-4 తారీఖులో సప్తమంలో ఉండడం వల్ల మీకు వివాహ శుభకార్యాలు, మీ వ్యాపారాల్లో డెవలప్మెంట్స్, తీర్థయాత్రలు ఇలా మీకు ఎక్కువ చేయడానికి అవకాశం చాలా ఉందండి. యమునా నది పుష్కర స్నానాలు, గంగా స్నానాలు, పంచమ భాగ్యస్థానం రాహు వలన, భాగ్యస్థానం రాహు ఏంటి, యమునా నది పుష్కర స్నానాలు, గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, విదేశ పర్యటనలు, ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చే విదేశాలు వెళ్ళడము, అలాగే డాక్టర్స్ ఆ కోర్స్ చేయడానికి విదేశాలు వెళ్ళడము, ఎంఎస్ అయిపోయిన తర్వాత ఇలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న చాలా అద్భుతంగా రాణించడము, భాగ్యాలు ఉన్న గురుడు ఇచ్చి తీరుతారు, డౌట్ లేదు. అదేకాకుండా మీ ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. అలాగే మీరు లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు గెలుస్తారు. 6వ భావాన్ని గురుడు చూడడము, 8వ భావాన్ని కూడా గురుడు చూడడం వలన మీరు లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దశమాన్ని శని చూడడం వలన, దశమాన్ని శని ఉండడం వలన కూడా శనిని గురుడు చూడడం వలన కూడా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. రాజకీయ రంగంలో పదవులు వస్తూ ఉంటాయి. సివిల్ సర్వీసెస్లో మీరు సెలెక్ట్ అవుతారు కూడా. అంత అద్భుతమైన ఫలితాలు శనీశ్వరుడు ఇస్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ పనిచేసే వారికి, అలాగే కోల్ పరిశ్రమలు పనిచేసే వారికి, ఫార్మా రంగంలో పనిచేసే వారికి అందరికీ చాలా బాగుంటుంది. లాభంలో కుజుడు ఎక్సలెంట్. అంటే భాగ్య రాజ్య లాభస్థానాలు 9లో ఇంట్లో రాహు, దశమంలో శని, 11 ఇంట్లో కుజుడు, ఈ ముగ్గురు యోగాన్ని ఇస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. కానీ రవి భావంలో రవి ఉంటే ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశిలోనే దేవగురుడు అయినటువంటి గురుడు మీకు అత్యంత రాజకారకుడు కుజుడు అనుకోండి. మంచి వాడు అయినటువంటి భాగ్యమైన కుజుడు మీ రాశిలో ఉండడం వల్ల అదృష్టవంతులే అని చెప్పచ్చు. విదేశ పర్యటనలు జరగబోతున్నాయి మీకు. అలాగే ద్వితీయ భావంలో కుజుడు కేతువు ఉండడం వల్ల కూడా ఫైనాన్షియల్గా మీకు చిన్న ఇబ్బంది పడ్డా కూడా ఫైనాన్షియల్గా మీకు సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ తోబుట్టు వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అయితే వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మీరు ప్రయాణాలు చేసేలా కూడా ఆలస్యం అవడానికి జరుగుతుంది. మీరు ఈ నెలలో, ఈ వారంలో భూములు, వాహనాలు, గృహసౌఖ్యము కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రైతులు కూడా బాగుంటుంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుడు 5-6 తారీఖులో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, శాంతంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో మిత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. భాగ్యస్థానంలో శనికి గురు దృష్టి ఉంది కాబట్టి భాగ్యం అంటే ఖచ్చితంగా మీరు తీర్థయాత్రలు చేయబోతున్నారు, అవకాశాలు ఎక్కువ. గురువు గారిని పీఠాధిపతుల్ని కలుస్తూ దైవ దర్శనం చేసుకుంటూ గంగా స్థానము, యమునా నది పుష్కర స్నానాలు ఖచ్చితంగా చేస్తారు, అవకాశాలు ఎక్కువ. అలాగే మీరు ఉన్నతమైన విజయించి విదేశాలు వెళ్ళాలి. అత్యంత రాజకారకుడు కుజుడు దశమంలో ఉండడం వల్ల, దిగ్భరతలో ఉండడం వల్ల మంచి మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడము, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు ఆడవాళ్ళకి రావడము, గవర్నమెంట్ అదేనండి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ ఉండడము బ్రహ్మాండంగా ఉంది. లాభంలో రవి ద్వితీయాధిపతి లాభాలు ఉన్నాయంటే విపరీతమైన ధనయోగము, ధనప్రాప్తి కలుగుతూనే ఉంటాయి. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూములు కొనుక్కుంటారు. యాక్టింగ్లో కూడా బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. ఏదేమైనా భాగ్య రాజ్య లాభస్థానాలు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడకుండా హాయిగా ప్రశాంతమైన జీవితం గడుపుతారు. సింహరాశి వారికి
కొద్దిగా చిన్నపాటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రాబ్లమ్స్ అంటే ధనం సకాలంలో రాగలేకపోవడము, మీకు నేమ్ అండ్ ఫేమ్ తక్కువ ఉండడము, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. బట్ భయపడాల్సిన అవసరం లేదు. మీ తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు, చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తుంటారు. మీ తల్లి గారికి బాగుంటుంది. వేదశాస్త్ర విద్యలో మీరు బాగా ఉన్నతమైనటువంటి ప్రావీణ్యత గలవారుగా మీరు ఉంటారు. అంత అద్భుతం అండి. అంతేకాకుండా రైతులకు కూడా ఏమాత్రం ఇబ్బంది పడరంటే సర్వ సుఖాలు సర్వ శుభాలు కలుగుతాయి. విద్యార్థులకి బాగా ఉన్నతమైన కాలమే. 3-4 తారీఖుల్లో చంద్రుడు ఉంటాడు కాబట్టి 12వ భావత పంచమలు ఉన్నాడు కాబట్టి మీరు పిల్లల ద్వారా మీరు పిల్లలకి బాగా ఎక్కువ ఖర్చు పెట్టాలి. పిల్లల ద్వారా మీరు ధన సంపాదన, ధనం కలగడాలు, పిల్లల వల్ల మీరు ప్రయాణాలు చేయడాలు, పిల్లలకి ఎంతైనా ఖర్చు పెట్టి మీరు ఉండాలి జరుగుతుంది. ఏదైనా సప్తమ స్థానంలో రాహు తప్పండి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, భార్యాభర్తల విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండేవాడు ఇంతకుముందు మీకు అష్టమ శని దోషం భయంకర అంటే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, గురు దృష్టి ఉండడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి, నీటి వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుంటారు. లా రిలేటెడ్ సంబంధించిన మీకు ఫేవరబుల్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా అత్యంత రాజకారకుడు భాగ్యంలో ఉన్నాడు కుజుడు, కానీ భాగ్యంలో ఉన్న కుజుడు మీకు దోషకారకుడు ఉండవు, బాధకుడు అవుతాడు. అయినా కుజుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. భూముల వలన, మీరు రియల్ ఎస్టేట్ రంగాల వ్యాపారాల వలన, కంప్యూటర్స్ సంబంధించినటువంటి హార్డ్వేర్ మెటీరియల్స్, కంప్యూటర్ సంబంధించిన వాటి వలన ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. తీర్థయాత్ర చేసుకుంటారు. ఉన్నతమైన విద్య రీత్యా ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు. లగ్నాధిపతి రాశాధిపతి దశమంలో రవున్నాడు. దశమంలో రవుడు అంటే ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా తయారవుతారు. మీరు చాలా బాగుంటారు. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. భాగ్యంలో కుజుడు దశమంలో రవున్నాడంటే మీకు రాజకీయ రంగంలో పదవులు రావడము, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడము, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తుల్లో బాగా ప్రమోషన్స్ రావడము, గ్రూప్ సంబంధించినటువంటి గ్రూప్స్లో రావడము, సక్సెస్ అవ్వడము, సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటారు కదా, వాటిలో కూడా మీరు సెలెక్ట్ అవుతారు. భాగ్యంలో కుజుడు, దశమంలో రవి, లాభంలో బుధ శుక్రులు బ్రహ్మాండంగా ఉన్నారు. సినిమా రంగంలో కూడా మీరు బాగా అవకాశాలు ఉన్నాయండి. మీకు ధనప్రాప్తి కలుగుతుంది. సినిమాలు కూడా సక్సెస్ అవుతాయి. మీ సినిమాలు బాగా డబ్బు సంపాదించుకుంటారు. విశేషమైన సంపదలు కలుగుతాయి. అదే గురుడు కూడా 12 బలం ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. విదేశీ పర్యటనలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనం చేసుకుంటారు. పైగా మీకు సన్మానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా ఉన్నాయని చెప్పుకునేటప్పుడు అద్భుతంగా చెప్పుకోవచ్చు. మనం ఒకసారి జాతకాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. ఈ విధంగా సింహరాశి వాళ్ళకి ఈవెందో శనీశ్వరుడు అష్టమంలో ఉన్న, సప్తమంలో రాహు ఉన్న, దోషాలు అంటకుండా గురుబలం వలన అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించి తీరుతారు. కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. కన్యారాశి వారికి ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల ఫైనాన్షియల్గా ఎప్పుడూ ఇబ్బంది పడకపోవడము, అలాగే మానసికంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి. శని చూస్తాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. గురుడు 3వ భావం చూడడం వల్ల ప్రయాణాలు, నిరంతర ప్రయాణాలు, ఈ తవ్వుబొట్టులను కలవడాలు ఉంటాయి. చంద్రుడు 4వ భావంలో, చంద్రుడు 3-4 తారీఖులో ఉండడం వల్ల మీకు బంగారు ఆభరణాలు, అదే ప్రయాణాలు, విద్యలో బాగా రాణించడాలు, తల్లికి బాగుండడం ఇవన్నీ ఉంటాయండి మీకు. అంతేకాకుండా రైతులు కూడా మంచి కాలం అని చెప్పచ్చు. 5-6 తారీఖులో కూడా మీ సంతాన విషయంలో మీరు బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. పైగా 5-6 తారీఖులో గురుదృష్టి కూడా ఉంది కాబట్టి, చంద్రుడు ఉన్నప్పుడు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీరు వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అంటారు జరా, ఆ స్టాక్ మార్కెట్లో ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా కొంతమందికి ఏమో ఈ సినిమా రంగం ఉంటుంది జరా, కళారంగంలో కూడా పదవులో అదే సక్సెస్ అవ్వడాలో, నృత్య కళాకారులకు అంటాం, వాళ్ళకి కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. కళారంగంలో సక్సెస్ అవుతారు. 6వ భావంలో గుజుడు రాహు కూడా మీరు బాగా చేస్తూ ఉంటాయి. మీరు విజయప్రాప్తి కలగడానికి సగం భారం ఆయన రాహువే చూసుకుంటాడు. రాహు 6వ భావంలో కుంభరాశిలో, వాయుతో రాశిలో ఉండడం వల్ల చాలా మరకు సపోర్ట్గా మీకు ఉంటాడు. అద్భుతం ఫలితాలు ఇస్తాడు. శనీశ్వరుడు 7వ భావంలో ఉండడం అంత అద్భుతం కాదండి. భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటాం, కానీ గురుదృష్టి ఉండడం వల్ల భార్యాభర్తలు సేఫ్ అండి. చక్కటి సంబంధాలు కుదురుతాయి. అష్టమ భావం కుజుడు, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా ఇబ్బంది పడతారు ఆరోగ్య విషయంలో. 12వ భావత రవి కూడా భాగ్యంలో ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తూ ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్నతమైన విద్య రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయమే. కన్యారాశి వాళ్ళకి దశమంలో బదుసుక్కులు ఉన్నారంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వారికి, కళారంగం బదుసుక్కులు సినిమా రంగం కదండి. 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ బుధుడు బాగా డబ్బు సంపాదించుంటారు. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది.
ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా అవుతారు. 11వ భావంలో గురుడు లాభంలో ఉన్నాడు. మాటల చతుర్థ సప్తమాధిపతి లాభంలో ఉన్నాడంటే మీ భార్య భర్తలు విషయంలో చాలా సేఫ్గా ఉంటారు, ఉన్నతంగా రాణిస్తారు, వ్యాపారాభివృద్ధి కలిగి తీరుతూ ఉంటుంది. తులారాశి వారికి కుజుడు దృష్టి మీ మీద ఉంది కాబట్టి చికాకులు, కోపతాపాలు ఇవన్నీ ఉంటాయి, సామాన్యమే. గురుదృష్టి ద్వితీయ భావన ఉంది కాబట్టి ధనప్రాప్తి కలుగుతూ ఉంటుందండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. బంధువులన్నా మీ స్నేహితులన్నా బాగా ఇష్టపడుతుంటారు. వాళ్ళ వల్ల సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. అంతేకాకుండా 5, 6 తారీఖుల్లో మీ చతుర్థ భావాల్లో చంద్రుడు ఉండము, గురుదృష్టి ఉండడం వల్ల కూడా చాలా మటుకు మీకు గృహ సౌఖ్యం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో గృహం కొనుక్కుంటారు. ఈ వారం రోజులు కూడా ఆభరణాలు, లేకపోతే వస్తువులో, ప్రయాణాలు చేయడంలో, అంటే మీకు విద్యలో బాగా రాణించడము, మీ తల్లి గారికి ప్రయాణాలు మీకు బాగా ఉండడము ఇవన్నీ జరుగుతాయి. రైతులు కూడా బాగుంటుంది. రావు ప్రభావం వల్ల కొద్దిపాటి పిల్లల వల్ల అసౌకర్యంగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. 6వ భావంలో రవి శనీశ్వర వలన కొద్దిగా హెల్త్ వలన ప్రాబ్లమ్స్ వస్తాయి. శత్రువులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. కానీ గురుదృష్టి ఉండడం వలన శని వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అయి తీరతాయన్న సందేహం లేదు. సప్తమానంలో కుజుడు దోషకారకుడు కాబట్టి భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవ్వడానికి రావడానికి అవకాశం ఉంది. అష్టమ రవి కూడా దోషకారకుడే. లాభాధిపతి 11 వాడు అష్టమంలో ఉన్నాడు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. విదేశాలు పర్యటన చేస్తుంటాడు. వేరే వాళ్ళ ఇళ్లలో ఉండేటి చేస్తుంటాడు. అష్టమంలో రవి కొద్దిగా అనారోగ్య సమస్యలే ఇస్తుంటాడండి. కానీ భాగ్యస్థానంలో బొధు శుక్రులు ఉన్నారు కదా, అదృష్టాన్ని ఇస్తాడు. మీ రాశాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కదా, బుధుడితో కలిసి ఉన్నాడు, భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. సో అంటే ఏంటంటే ధనప్రాప్తి కలుగుతుంది, విదేశ పర్యటనలు జరుగుతాయి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే గురువుగారుల పీఠాధిపతులతో గంగా స్నానాలు, యమునాది పుష్కర స్నానాలు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ. దశమంలో గురుడు ఉన్నాడంటే వేదశాస్త్రంలోనూ బాగా డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళు, ధనప్రాప్తి ఉంటుంది. అలాగే గౌరవ మర్యాదలు దక్కుతాయి వేదశాస్త్ర పండితులకి. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలో వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి బాగా ధనప్రాప్తి కలుగుతుందండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండడానికి అధికారులుగా ఉంటారు. అలాగే టెంపుల్స్ కూడా అధికారిగా ఉండడానికి అవకాశం ఉంది. లాభంలో ఉన్న కేతు కూడా వ్యాపారాలలో బాగా దినదిన ప్రవర్ధమానం, వ్యాపారాల్లోనే బాగా డబ్బు సంపాదించుకోవడము, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి చూసుకుంటే వాళ్ళకి ద్వితీయ భావాన్ని, అది యాక్చువల్గా మీరు రాశినే గురుడు చూడడం వల్ల ధనప్రాప్తి, అదృష్టము, ఆయుర్దాయము, ఆరోగ్యము సంప్రాప్తిస్తాయి ఉన్నాయి. ఎప్పుడు ఆరోగ్యంగా, తృప్తిగా, హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. రాశిని గురుడు చూస్తున్నారు కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని తక్కువ ఉంటాయండి మీకు. అలాగే ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు, కుటుంబ సౌఖ్యం ఉంది. మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలుస్తారు. 5, 6 తారీఖుల 5th and 6th డేట్స్లో మీరు ప్రయాణాలు చేస్తున్నారు. మీ తోబుట్టులు కలవబోతున్నారు, లేకపోతే మీరు పని రీత్యా వెళ్ళబోతున్నారు. వాహనాలు కానీ, గృహాలు కానీ, లేకపోతే ఆభరణ సౌఖ్యం కానీ మీకు కలగబోతుందన్నలో సందేహం లేదు. రాహు ప్రభావం కూడా విదేశ పర్యటన చేస్తారు, విదేశాల్లో ఉంటారు. కుజుడు వలన కూడా మీకు సక్సెస్ రేట్ బాగా ఎక్కువ ఉంటుంది, అంటే పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. శని ప్రభావం వలన రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. సప్తమంలో రేవు వలన వివాహాల వేడుకల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. వివాహాలు లేట్ అవుతుంటాయి. భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు. అలాగే బుధ శుక్రుల వలన కూడా మీకు ధనప్రాప్తి, సడన్ గెయిన్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ద్వితీయ పంచమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీ పిల్లల ద్వారా, మీ సంపాదన ద్వారా, మీ పిల్లల ద్వారా, మీ సంపాదన ద్వారా చాలా అభివృద్ధికరంగా ఉంటారు. మీకు భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. తీర్థయాత్రలు, విదేశీ పర్యటనలు ఎక్కువ ఉంటాయి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగం అవ్వచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగం అవ్వచ్చు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ధనురాశి 3rd and 4th డేట్స్లో చంద్రుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల ఒక అదృష్టం కలుగుతుందండి. అదృష్టం అంటే ప్రయాణాలు చేయడము, ధనప్రాప్తి కలగడము, విద్యలో రాణించడము, ఏదో ఒక ఆభరణ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. 5, 6 తారీఖులో కూడా చంద్రుడు ఉండడం వల్ల, గురుదృష్టి కూడా మీకు 2వ భావం ఉండడం వల్ల కూడా ప్రయాణాలు, మీరు గాయకులుగా, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారుగా, గాయకులుగా మీకు ధనప్రాప్తి, అదృష్టం, ఐశ్వర్యము, విదేశ పర్యటనలు, దూర ప్రాంత ప్రయాణాలు, ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా దగ్గర ప్రాంత ప్రయాణాలు, కష్టపడి ధన సంపాదనలు ఉంటాయండి మీకు. అలాగే విదేశ పర్యటనలో శని వల్ల కలుగుతుంది. ఇంతకుముందు మీరు తల్లి గారికి ఆరోగ్యం బాగుండేది కాదు అని చెప్పేవాడిని. తల్లి గారికి బాగుంటుంది, విద్యలో రాణిస్తారు. ఆటంకాలు స్లో అయిపోతూ ఉంటాయి కానీ బట్ రాణించడం ఖచ్చితంగా రాణిస్తుంటారు. మీరు విద్యలో విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. 2వ భావాధిపతి చతుర్థ భావం ఉన్నాడంటే ఫారిన్,
వెళ్తారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలా పాయింట్స్ ఉంటాయండి, అవన్నీ గుర్తుపెట్టి చెప్తాను నేను. సరే పక్క పెడతాము. ఇంకా చెప్పాలంటే అసలు యాక్చువల్గా ఫోర్త్ బాల్ శని రైతులకి ఇబ్బంది పెడుతుంటాడు కదా, రైతులు కూడా మంచి చేస్తుంటాడు. ముఖ్యంగా మీ పుత్రులు కలగడానికి అవకాశం ఉందండి. స్టాక్ మార్కెట్లో కూడా విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీరు లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీరు గెలుస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సంపాదిస్తారు. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అంటాం సార్, గ్రూప్స్, గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్ రాస్తారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, వాటిలో కూడా మీరు విజయం సాధించడానికి మీ మేనమామలు బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సేవకాజనం ఉంటారండి. మీకు శత్రువుల వల్ల భయం అనేది ఉండదండి. ఏదేమైనా బుధశుక్రులు సప్తమంలో ఉండడం వల్ల మంచిదే. వివాద వేడుకలు, వ్యాపారాల్లో ధన సంపాదనలు, నిరంతర ప్రయాణాలు చేస్తుంటారు. అష్టమంలో గురుడు సడన్ గెయిన్స్ ఉంటాయి. కొన్ని లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలుస్తారు కూడా. అష్టమంలో గురుడు సామాన్యమేం కాదండి, మంచి ఫలితాలే ఇస్తాడు. మీ చదువు రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా కేతు ప్రభావం కూడా మీకు తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, యమునా నది పుష్కర స్నానాలు, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి. కానీ ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాం ఎలాగా అంటారు, కానీ నిజంగానండి చాలా కష్టపడుతున్నారు కానీ మీకు ప్రమోషన్స్ రావట్లా, ఉద్యోగాలు రావట్లా. అవునా? ఆడవాళ్ళకి చెప్తానండి, శనీశ్వరుడు దశమాన్ని చూస్తున్నాడు కదా, కానీ భయపడాల్సిన అవసరం లేదండి. గురుబలం బాగుంది కాబట్టి మీకు అన్ని శుభాలు జరగడానికి అవకాశం ఉంది. కానీ కష్టపడి పనిచేయాలి. కానీ రియల్ ఎస్టేట్ వారికి మాత్రం లాభాలు అధికంగా ఉంటాయి. మకర రాశి వారికి డైరెక్ట్గా సప్తమ స్థానంలోనే గురుడు ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. మీ రాశిలో చూస్తున్నాడు. 5, 6 తారీఖుల్లో చంద్రుడు ఉంటాడు, సప్తమాధిపతి మీ రాశిలో ఉన్నాడు. బహుశా 5, 6 తారీఖులో మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు చూడండి, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారేమో చూడండి. కనీసం తీర్థయాత్ర, గంగానది పుష్కర స్థానము, యమునా నది పుష్కర స్థానము, గంగానది స్థానాలు చేస్తారు. చంద్రుడు ఉన్నాడు కదా, మూమెంట్ ఇస్తాడు మీకు, ఎక్కువ తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే 5, 6 తారీఖులో ఎక్కువగా తిరగడము, నేమ్ అండ్ ఫేమ్ రావడము, మీకు ఏదో మంచి కార్యక్రమాల మీద వెళ్ళడం జరుగుతుందండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఎప్పుడు ఇబ్బంది పడే అవసరం లేదు. ఆ శనీశ్వరుడు కూడా గురుదృష్టం వల్ల మీ తోబుట్టు వాళ్ళకి బాగుండడము, వాళ్ళ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడము, ఎటువంటి మీకు జర్నీస్ లేట్ అయినా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము బాగుంటుంది మీకు. ఆ రైతులు కూడా చక్కగా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక పుత్రుడు పుట్టడానికి అవకాశం ఉందండి మీకు. దేవుడికి ఆశీర్వచనం వల్ల పుత్ర జననం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు ధన సంపాదన ఉంటుంది. అలాగే బుధ శుక్రుడు ఆరోభంలో ఉండడం వలన, శుక్రుడు ఆరోభంలో మంచివాడు కాదు, అయితే మీ మంచి రాజయోగకారకుడు అయినప్పటికీ కూడా బుధ శుక్రుల వలన సినిమా రంగంలో బాగుంటుంది. సేవకాజనం ఉంటారు. శత్రువు వలన భయం లేకుండా శత్రువుల వల్ల వచ్చే సంపాదన కూడా బాగుంటుంది. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు, అలాగే తీర్థయాత్రలు, భార్యాభర్తల యొక్క అవగాహన సదస్సులు ఎక్కువ ఉంటాయి. మీ ఇంట్లో శుభకార్యాలు ఎక్కువ చేస్తుంటారు, పెళ్లిళ్ళు శుభకార్యాలు ఎక్కువ చేస్తుంటారు. కానీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారాలు కూడా జాగ్రత్త చూసుకోండి. వ్యాపారాలు కూడా ఎప్పుడు డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారాలు బాగా డెవలప్మెంట్స్ అవుతాయండి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా, ఏ ఉద్యోగం చేసినా సరే ఆ ఉద్యోగంలో కూడా మీకు ప్రమోషన్స్ రావడము అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. కుంభరాశికి మీ రాశిలో రాహు ఉండి ద్వితీయంలో చేరున్నాడు కదా, అమ్మ బాబోయ్ అంటాం. నిజంగా ఇంతకుముందు అసలు అంత అద్భుతంగా లేదండి. కుటుంబంలో చికాకులు, గొడవలు ఏవో ఉంటుంటాయి. కానీ గురుదృష్టి వలన, శనీశ్వరుడు గురుదృష్టి ద్వితీయ భావం ఉన్నప్పటికీ గురుదృష్టి వలన ఆదాయ వనరులు పెరుగుతాయండి మీకు. నిజంగా ఆదాయ వనరులు పెరగడం అంటే ఆదాయం మీకు ఇంతకుముందు డబ్బులు కటకట్లాడేది అంటారు సరే, ఇప్పుడు అలా ఉండదు, డబ్బులు పెరుగుతాయి. అలాగే ఆస్ట్రాలజర్స్ మీ దాంట్లో ఉన్నారు, వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. శనీశ్వరుడు వలన విదేశీ పర్యటన జరగడానికి అవకాశాలు ఉంటాయి. కుజుడి ప్రభావం వల్ల ధైర్యము, సోదర సుఖము, సౌఖ్యము, అలాగే మీరు వాహన భాగ్యం కలగడము, తీర్థయాత్రలు చేయడము, చతుర్థ భావంలో రవుడు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, చదువులో ఆటంకాలు లేకుండా రాణించడము, భూములు కానీ, వెహికల్స్ కానీ, సాఫ్ట్వేర్ రంగం అంటే కంప్యూటర్ సంబంధించిన వాటిలో కానీ మీరు ధన సంపాదన, డబ్బులు సంపాదించుకోవడం ఉంటుంది. కానీ చదువు విషయంలో కొద్దిగా ఆటంకాలు ఉన్నాయండి. మీ అమ్మగారికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. సినిమా రంగంలో నటన నైపుణ్యం కలిగి ఉండడం, భరతనాట్యం ఉండడం నేర్చుకోవడము, అలాగే సాహిత్య రంగము, సంగీతము, నాకు గుర్తును చెప్తాం అనుకోండి, వీటిలో మీరు బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. పుత్రికా సంతానం జననం కలగడానికి అవకాశం ఉంది. శత్రువుల వలన ధనప్రాప్తి, శత్రువులు మీకు లేకుండా ఉండడము, ముఖ్యంగా లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీరు గెలుస్తారు.
ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తుంది. గురుడు ఆరంభంలో ఉంటే సామాన్యమా, మంచి రిజల్ట్స్ ఇస్తాడు, ధనప్రాప్తిని కలిగేట్ చేస్తుంటాడు. శత్రువుల వలన అయితే సడన్ గెయిన్స్ వలన, పూర్వీకుల ఆస్తుల వలన మీకు డబ్బులు వస్తాయి. పూర్వీకుల యొక్క ఆస్తులు, సప్తమ స్థానం కేతు ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్య దృష్టిలో జాగ్రత్త చూసుకోండి. ఏదేమైనా కుంభరాశి వారికి చంద్రుడు కూడా బాగున్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, అలాగే ఉద్యోగాలు, విదేశ పర్యటనలు, తీర్థయాత్రలు, గంగానది పుష్కర స్నానాలు, గంగానది కాదండి యమునానది పుష్కర స్నానాలు, గంగా స్నానాలు, ఇవన్నీ మీరు గురువు గారితో పీఠాధిపతులతోటి కలిసి చేస్తారు. మీకు ఆల్మోస్ట్ 5వ తారీఖులో దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీనరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడండి. శని వలన కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా రివర్స్ అవుతాయి. కష్టపడడం తక్కువ, సుఖపడడం ఎక్కువ. ఎందుకంటే గురుడు చూస్తున్నాడు కదా, అంటే ఏం నడిచే ప్రభావం ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది అనమాట. అంటే శనీశ్వరుడు మనం వచ్చే బద్ధకాలు కానీ అంటే ఆలస్యం ఉంటాం, అవన్నీ తగ్గిపోతూ ఉండము. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏ పనులు కావట్లేదురా బాబు అనుకుంటే అవన్నీ పనులు అవ్వడమో జరుగుతుంది. కుజుడు కూడా ద్వితీయ స్థానం అంటే డబ్బులు ఇస్తాడండి, అవి భూములను ఇస్తాడు. కానీ విద్యలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. పవర్ ఎక్కువ ఉంటుంది. 3వ రవి కదా, ధైర్యం, ప్రతి పనులు ముందంజలో ఉండడం, ఈ తోబుట్టు వాళ్ళు కలవడం, తోబుట్టు లెక్క సౌకర్యం, సహాయం ఎక్కువ ఉంటాయి మీకు. చతుర్థ భావన బుధ శుక్రులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే ఏంటంటే కళారంగంలో మీకు బాగా రాణించడము, భూములు ఉండడము, తల్లిగారికి బాగుండడము, అలాగే మ్యూజిక్ రంగంలో సూపర్గా బ్రహ్మాండంగా రాణిస్తారు. వేదశాస్త్ర విద్యలో మీకు మీరే అనుకుంటారు, మీకు మీరే స్టార్ట్ అన్నట్టుగా బ్రహ్మాండంగా ఉంటారు. బుధ శుక్రుల వలన వాహన సౌఖ్యము, బంగారు ఆభరణ సౌఖ్యము, బంగారు ధర పెరుగుదల సరే కొనుక్కుంటారు. ఇవన్నీ బాగున్నాయి. పంచమ స్థానంలో గురుడు బ్రహ్మాండంగా ఉచ్చరం ఉన్నాడు. అంటే మీ సంతానం బాగా డెవలప్ అయిపోతారు. పుత్ర సంతానము కలుగుతారు, మీకు బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే మీ సాహిత్య రంగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. సినిమా రంగం, కళారంగంలో బాగుంటారు మీరు. స్టాక్ మార్కెట్లో ఒక వెలుగుతారు. కేతువు వలన పోటీ పరీక్షల్లో బాగా డబ్బు సంపాదించేసుకుంటారు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ బాగా సక్సెస్ అవుతారండి. విదేశ పర్యటన జరుగుతుంది మీకు. పైగా దశమంలో చంద్రుడు 3-4 తారీఖుల్లో, లాభస్థానంలో 5-6 తారీఖులో చంద్రుడు, లాభానికి గురుదృష్టి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ బ్రహ్మాండంగా ఉంటుంది, లాభాలు అధికంగా ఉంటాయి. అలాగే భాగ్యస్థానానికి, లాభస్థానానికి కూడా గురుదృష్టి వలన వ్యాపారాభివృద్ధి ఉంటుంది. చంద్రుడి వలన ఉద్యోగంలో ఉన్నతంగా రాణిస్తారు. ఆ విధంగా బాగుందండి. ముఖ్య సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వారికి, విద్యా సంస్థలు పనిచేసే వారికి కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ దో రాహు 12వ బలం ఉన్న అసౌకర్యంగా ఉంటుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ గురుబలం వలన మీకు అన్ని శుభాలు జరుగుతాయండి. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత నుంచి అసలు మిమ్మల్ని ఎవ్వరు పట్టుకోలేరు, అంత అద్భుత ఫలితాలు మీకు ఉంటాయి. జూన్ 2 నుండి గురుడు మారుతాడు కాబట్టి జనరల్గా మీరు గురువు గారి యొక్క పూజలు చేసుకోవాలంటే గురువు గారిని పీఠాధిపతులు కలవాలండి. మీరు ముఖ్యంగా గురువు గారినే కొలవాలి. అంటే గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే మనకి అన్ని శుభాలే జరుగుతాయి. మీకు ఏ దగ్గర ఏ గురువు గారు అనేది పర్వాలా, సాయిబాబా గురువు గారు అవుతారు, మనకి ఆదిశంకరాచార్య గురువు గారు అవుతారు. మనకి దగ్గరలోనే మనకి ప్రత్యక్షంగా కనిపించే గురువు గారులు చాలా మంది ఉన్నారు. ఆ గురువు గారిని కలవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వాళ్ళతో జర్నీ మంచి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మేధా దక్షిణామూర్తి గారికి కలవడం చాలా ఇంపార్టెంట్ అండి మనం. అంతేకాకుండా గురుడు 2వ తారీఖు నుంచి మనకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి యమునా నది పుష్కర స్నానాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడ యమునా నది పుష్కర స్నానాలు చేసేటప్పుడు మీరు గోత్రనామాలు అవన్నీ చెప్పుకొని సంకల్పం చెప్పుకొని చెయ్యాలి. సంకల్ప స్థానమే ఫలితాలు ఇస్తాయి. గబగబా వెళ్ళిపోయి దూకేయకూడదు, అంటే నదిలోకి వెళ్ళిపోకూడదు. ముందర సంకల్ప స్థానం ఉంటాం కదా, గోత్రనామాలు అవన్నీ చెప్పుకొని అప్పుడు సంకల్ప స్థానం చేస్తే దాని ఫలితం ఉంటుంది. ముఖ్యంగా 4వ తారీఖు తర్వాత వెళ్ళే వాళ్ళందరూ కూడా సంకటహార చతుర్థి వస్తుందండి. ఆ సంకటహార చతుర్దశి ఆల్మోస్ట్ మనకి 4వ తారీఖు వస్తుంది. సంకటహార చతుర్దశి 5వ తారీఖు మంగళవారం వస్తుందండి. ఆ టైంలో మనం పూజ చేయాలంటే 4వ తారీఖు నైట్ కాబట్టి 4వ తారీఖు వస్తుంది. ఆ రోజునే వినాయకుడిని పూజించి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుని సంకటహార చతుర్థి అంటే స్వామివారిని పూజించడం తెలుసు కదా, గరికితోటి గుళ్ళలో చేస్తుంటారు. ఆయనకి ఇష్టమైనవన్నీ నైవేద్యం పెట్టి స్వామి క్షేమంగా వెళ్ళి మళ్ళీ లాభంగా తిరిగి వచ్చాడు స్వామి అని అడిగి ఆ స్వామివారికి దర్శనం చేసుకుని వెళితే తీర్థయాత్రలు కానీ, యమునా పుష్కరాలు కానీ, అలాగే లేకపోతే చార్ధామ్ యాత్రలు కానీ వెళ్తున్నారు చాలా మంది గురువుగారులతోటి. అవన్నీ సక్సెస్ అయిపోతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా గురువుగారి యొక్క ఆశీస్సులు, వినాయకుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు.